షాకుల మీద షాకులు అయితే మామూలుగా తగలట్లేదు నాకు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ చారి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సూపర్. ఈరోజు ఏంటంటే మంచి వీడియోతో వచ్చినబ్బా. మీరు లైక్ చేయాలి, చేస్తారు, నాకు తెలుసు, నాకు సపోర్ట్ చేస్తారు. ఏంటి వీడియో అంటే ఆర్జిన్ డే. క్రియేటర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ని, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చింది ఒక గ్రూప్, ఒక సంస్థ. దాంట్లో వచ్చి ఫ్యామిలీ స్టార్ దేవరకొండ సినిమా ప్రమోషన్ గాను మెగాస్టార్ రావడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. అసలు వాళ్ళ ఒక కాన్వెన్సేషన్ ఎవరెవరు వచ్చారంటే గంగవ్వ తెలిసిందే అందరికీ, టెక్ ప్రసాద్, అనిల్, ఇంకా చాలామంది వచ్చారు. మన ఎవరు 2 లివర్లు ఎక్స్ట్రా 80,000 అయింది, ఈమె కూడా వచ్చినాయో. వీళ్ళందరూ వచ్చారు. ఆమె యూట్యూబ్ లేదు కానీ ఆమె ఒక ఫేమస్ కదా, వచ్చిండ్రు. వాళ్ళ అనుభవాలు చాలా బాగా మాట్లాడారు అందరు, ప్రతి ఒక్కరు. నిజంగా నేను అనుకుంటా కానీ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ కానీ రీల్స్ కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అబ్బా, చిరంజీవి స్వయాన చెప్పాడు ఆయనే, రే మీ వల్ల మీ రీల్స్ చూస్తూ ఉంటే నాకు నిజంగా ప్రతిరోజు మస్తు టైంపాస్ అవుతూ ఉంటుంది అని క్లియర్గా చెప్పాడు. వాళ్ళ మధ్య దేవరకొండ చిరంజీవి మధ్య ఏదైతే సంభాషణలు ఉన్నాయో, నిజంగా వాళ్ళు మాట్లాడుకునే విధానం ఏమడిగాడంటే, సార్ నేను చిన్నప్పుడు మీరు ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అని, నాది మాత్రం ఒకటి జరిగింది, ఒక చిన్న మెమొరీ చెప్తా అన్నాడు. ఏందే ఆ మెమొరీ అంటే, బాత్రూంలో షాంపూ అయిపోయిన తర్వాత దాంట్లో వాటర్కి పోసి మరీ ఇట్లా గిలకరించి లాస్ట్ వరకు పోసుకొని పడేసేవాడిని, అంతేగాని ఊరికే పడేయలేదు. నా మెమొరీ అది, మీదేమని ఉందా సార్ అని చెప్తే చిరంజీవి నవ్వుకొని మంచిగా గుర్తు చేసినావు అబ్బా అని. ఆయన ఏమన్నాడంటే, నేను కూడా అలా చేసేవాడినే. ఏందా అంటే, చిన్న చిన్న సోపులు ఉంటాయి కదా, ఆ సోపులు 4-5 కలిసి ఒక సోప్ తయారు చేసి అది అయిపోయేదాకా కొంచెం రుద్దుకొని స్నానం చేసేది. అంటున్నో ఇంకొన్ని అలవాట్లు అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మిడిల్ క్లాస్ అలవాట్లు, అలానే మీరు ఎంత లగ్జరీ ఎంత డబ్బు చూస్తున్నా కొన్ని హ్యాబిట్స్ అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా నా షాంపూ బాటిల్ అయిపోతే ఇంకా దాంట్లో నీళ్లు నింపి ఇట్లా షేక్ చేసి పోసుకొని అప్పుడే బాటిల్ పడేస్తాను, లేకపోతే నా వల్ల కాదు పడేయడం. అట్లాంటిది మీకేం హ్యాబిట్స్ ఉన్నాయి ఈ రోజు వరకు? నా మనసును టచ్ చేసావు. నేను నా గోడు చెప్పుకుంటాను. లైట్లన్నీ ఆన్ చేసి వెళ్ళిపోతానండి, నేను మళ్ళీ వెళ్ళి అన్నీ ఆఫ్ చేసుకుంటూ వెళ్తానండి. మీ ఒక 5 చెప్పండి ఇలాంటివి. ఎలాగా? తర్వాత హీటర్ ఆన్ చేస్తారు, గీజరు, అంత స్నానం అయిపోతే వెళ్ళిపోతారు. నేను ఎత్తుక్కుని గీజరు ఆన్ చేస్తాను. ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తారంటే, నా మొబైల్లోనే మా ఇంట్లో ఉండే ఆల్ లైట్స్, ఏసీస్ ఇవన్నీ క్లాస్ మెంటాలిటీ అంటారు. ఇది అవసరం ఈ రోజున. వాటర్ కూడా ఎక్కువ. నువ్వు షాంపూ చెప్పావు కదా, నేనేం చేస్తాను చెప్పనా, అయిపోయిన సోపులన్నీ కలిపి గట్టిగా కంప్రెస్ చేసి, ఇది నిజమండి, నమ్మరు, ఇది చెబితే. సో ఇలా నీళ్లు పోసుకుని కుదించి ఆఖరిగా షాంపూ అది నేను వాడతాను. అందుకనే ఆయన చెప్పగానే ముందు నాకు చాలా రిలేట్ అయ్యాను నేను. అంతే, ఈ మధ్యతరగతి మిడిల్ క్లాస్ బతుకులు అవి అలాగే ఉంటాయని చెప్పడము. నిజంగా ఆయన చేసే విధానం అసలు మామూలుగా మెగాస్టార్ గురించి ఇంకా చెప్పేది ఏముంది. అయితే స్టేజ్ మీద అంత షార్ప్గా మాట్లాడే టెక్ ప్రసాద్ గారు కూడా చిరంజీవిని చూడంగానే ఆయన నోట మాట రాలేదు. మమ్మీ డాడీకి చెప్పాలి సార్, సార్ అమ్మా నాన్న చూడండి చిరంజీవి సార్ పక్కన ఉన్నారు, చిన్నప్పటి నుంచి మీరు సార్ని చూసి ఇంకా సంతోషం ఏంటంటే సార్ నా వీడియో చూస్తా అన్నారు. నాకైతే మొత్తం షేకింగ్ వస్తుంది. మనోడు ఇక అనిల్ అయితే చెప్పబడలేదు, ఆయన పాదాల మీద పడి ఆయన పట్టుకొని భావోద్వేగం అయ్యి, ఏంటంటే మామూలు చిరంజీవి పక్కన ఫోటో అంటే ఎలా ఉంటుంది కాదు. ఇన్ఫ్లుయెన్స్ చెయ్యని వాళ్ళు నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. మామూలుగా ఉండదు కదా. అట్లాంటిది ఇక అనిల్ తట్టుకోలేకపోయాడు. ఒక విలేజ్ నుంచి ఒక చిన్న యూట్యూబర్గా ఎదిగి ఆ స్థాయికి చేరుకున్నాడంటే నిజంగా ఆ భావోద్వేగం చూస్తూ ఉంటే నాకే బౌన్సులు వచ్చినాయి. నిజంగా చాలా బాగా అనిపించింది. ఎంతమంది తెలుసా, మొత్తం హాల్ అంతా జనాలు చాలామంది ఉన్నారు. అందరి పేర్లు నేను
గుర్తుగట్టే కానీ అందరు గుర్తుకు లేదు, కానీ చాలామంది వచ్చారు. మనం ఆ స్థాయికి ఎప్పుడు పోతామో తెలియదు, కానీ ఎప్పటికైనా మనిషి అనుకుంటే సాధించేది అంటూ ఏమీ లేదు. ఖచ్చితంగా సాధించవచ్చు. ఒక గోల్ పెట్టుకొని ఆ రోజు ప్రోగ్రాం మాత్రం చాలా, ఆయన ముఖ్యంగా చిరంజీవి ఒక మంచి మాట చెప్పాడు, సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది, కానీ మంచి మీరు చేయండి. మీ దాని ద్వారా వచ్చే ఏదైతే ఆర్థిక వనరులు ఉన్నాయో మీరు మంచిగా అభివృద్ధిలోకి రండి, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి అని ఒక మంచి మెసేజ్ యూట్యూబర్లకు అయితే చెప్పాడు. కానీ జరుగుతుంది, కొంతమంది ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఎదవలు కూడా ఉన్నారు అనుకో, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, కానీ ఎవరిని విలువలే. కానీ చాలా మంచి వాళ్ళు వచ్చారు. నిజంగా వాస్తవానికి ఈ సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది. నా మాట నిజమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గుద్ది పడేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పినవి నా వీడియో నచ్చినట్టయితే నమస్తే స్మార్ట్ చారీ. హెల్ప్ చేయొచ్చుగా. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.